తగ్గేది లేదురా అనుకుంటూ చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చి ఎలా దొరుకుతున్నాడో. అసలు చూడండి, అసలు తగ్గేదేలే అనుకుంటా దూకేస్తున్నాడు, మామూలుగా లేదండి బాబు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు సండే మా పిల్లల్ని తీసుకొని మాల్కి వెళ్తున్నాము. అది ఎక్కడ అంటే మేము ఉండే దగ్గరలోనే అండి, మధ్యాహ్నం కూడా అనమాట. మేము ఉండే దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పాటు పడుతుంది మనకి జర్నీ కార్లో. ఇక కార్లో అయితే వచ్చేసాము, నేను, పిల్లలు, పెద్దమ్మ, ఇక మా ఫ్యామిలీతో కలిసి అందరం వచ్చేసాము. ఇక్కడ చూడండి, మనకి ఇదే బిల్డింగ్ అనమాట, మాల్. ఇది బయట నుంచి వ్యూ అనమాట. ఇక్కడ బయట నుంచి అయితే బిల్డింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి అన్నీ ఉంటాయి. ఈ మాల్లో అయితే గేమ్స్ కానీ, లేకపోతే పిల్లలకి సంబంధించినవి, ఫుడ్ కానీ, లేకపోతే షాపింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చండి. ఇక్కడ మేము డైరెక్ట్గా సెల్లార్లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. కింద మొత్తం సెల్లార్ నుంచి పైనకి వచ్చేసాం డైరెక్ట్, ఫ్రంట్ నుంచి రాకుండా. ఇక్కడ చూడండి, సైడ్కి ఈ విధంగా మనకి పిల్లలకి ఆడుకునే అన్ని ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి రోబోటిక్, పక్కన ఇంకా వేరే వేరే చాలా రకాల బొమ్మలు అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఫస్ట్ టికెట్ తీసుకుంటే మనకి అది దాంట్లో ఆ టికెట్లో మనకి 1000 లేదా 2000 ఎంతైనా వేసుకోవచ్చు. మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆ కార్డ్ని మనం సంవత్సరంలోపు ఎప్పుడైనా ఈ మాల్కి వచ్చి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ పిల్లల్ని ఆడుకునేటప్పుడు ఈ విధంగా మనం ఈ చాక్లెట్ ఉంది కదా, ఇది మనకి గేమ్ అనమాట. ఇక్కడ మనం దీనికి 45 రూపీస్ ఈ టికెట్ తీసుకున్నాం కదా, దానికి ఈ విధంగా మనం ఇక్కడ మనకి చూపిస్తారు. అక్కడ ఈ టికెట్ని కనుక చూపిస్తే మనీ అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం ఈ గేమ్ని ఆడొచ్చు. గేమ్ ఆడితే మనకి చాక్లెట్స్ అనేవి కింద వస్తాయి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ మనకి బైక్స్ మీద ఇలా మనకి రైడింగ్, ఇంకా కార్ రైడింగ్ అన్నీ ఇక్కడ మనకి లైన్గా ఉంటాయి. ఆ తర్వాత మనకి గన్ షూట్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ లైన్గా అన్నీ చూపిస్తున్నాను చూడండి. మనకి వేరే వేరే బాల్స్ ఆడేవి కూడా ఉంటాయి. చాలా గేమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ అయితే మేము అన్నీ ఒక రౌండ్ వేసుకొని చూస్తున్నాము, ఏది బాగుంటుంది, ఏది ఫస్ట్ ఆడాలి అని చెప్పేసి అన్నీ అయితే మనం తిరిగి చూసేసాము. ఇక్కడ వచ్చేసి మనకి అది బాల్స్ ఆడేవండి. ఇక్కడ మనకి చూడండి, ఈ విధంగా మనకి మొత్తం చివరికి వచ్చేసాము. ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఆ తర్వాత మనం ఫస్ట్ అయితే చూసేసిన తర్వాత టికెట్ అయితే తీసుకున్నాము. ఆ టికెట్ తీసుకున్నాక మనకి ఏ గేమ్ అయితే ఆడాలనుకుంటామో అక్కడికి వెళ్ళి మనం ఆ టికెట్ని చూపిస్తే మనీ అనేది ఆటోమేటిక్గా మనకి కట్ అయిపోతుంది అనమాట కార్డులో నుంచి. మేము సండే ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి చాలా రష్ ఉంది, ఎందుకంటే సండే అందరికీ హాలిడే ఉంటుంది. పిల్లలందరినీ తీసుకొని చాలామంది వచ్చారు. ఇక్కడైతే చాలా వెరైటీ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. కొన్ని గేమ్స్కి మనీ ఇక టికెట్ తీసుకుని ఆడితే మనకి కొన్ని బొమ్మలు వచ్చేవి ఉంటాయి, కొన్ని మనకి టికెట్స్ వస్తాయి. ఆ టికెట్స్ ద్వారా మనకి కొన్ని అక్కడ షార్ప్నర్స్ కానీ వేరే వేరే బొమ్మలు ఉంటాయి. ఇక్కడ మ్యాక్సిమం టికెట్స్ అయితే మనకి 60 ఉంటుంది, 90 ఉంటుంది, 45. ఇక గేమ్ని బట్టి డిఫరెంట్ కాస్ట్ అనేది పెట్టారు ఈ గేమ్స్కి అయితే. ఇక్కడ పిల్లల్ని తీసుకొని మాల్కి రావడం అనేది ఫస్ట్ టైం అనమాట. పిల్లలు, నేను ఎప్పుడు కూడా ఇలా మనం ఈ మాల్కి ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళకైతే ఫస్ట్ టైం ఈ విధంగా తీసుకొచ్చాము. ఇక్కడ మనకి ఆ గేమ్ ఆడడానికి ఇక్కడ కొన్ని రూల్స్ కూడా పెట్టారు చూడండి. ఆ గేమ్ ఆడాలంటే ఏమేమి ఫాలో అవ్వాలో కూడా పెట్టారు. ఇదైతే మేము ఆడలేదు, జస్ట్ ఇక అన్నీ లైన్గా చూసుకుంటూ వెళ్ళిపోయాము ఏ గేమ్ ఏంటి అనేది. ఇక్కడ చూడండి, మా వాడు గన్ని తీసుకొని ఇక తెగ ఆరాట పడిపోయి ఆడేసుకుంటున్నాడు. కానీ అక్కడ మనకి మనీ పే చేస్తేనే టికెట్ దానికి చూపిస్తేనే అది లాక్ ఓపెన్ అయిపోయి మనకి గేమ్ ఆడడానికి వస్తుంది అనమాట. సో వాళ్ళకి తెలియదు కదా, ఇక ఆడుకొని అని చెప్పేసి ఇద్దరికి ఒక గన్ ఇచ్చేసాము. నెక్స్ట్ పక్కనే బైక్స్ ఉంటుంది, ఆ తర్వాత మనకి కార్ గేమ్ ఉంటుంది. అలా మనం ఈ గేమ్ని అయితే ఆడొచ్చు. చూడండి, ఈ విధంగా పిల్లలు అయితే వేరే పిల్లలు ఆడుతున్నారు. దీనికి కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ అండి టికెట్. ఈ విధంగా అన్నీ మనకి డిఫరెంట్ ఉంటాయి. ఇక కొంచెం సేపు వీళ్ళకి ఇలా ఇక వేరే వేరే గేమ్స్ ఉన్నాయి ఇలా పిల్లలు ఆడుకునేవి. ఇక ఇక్కడైతే వీళ్ళని ఈ విధంగా కూర్చోబెట్టేసి ఆడిపించుకున్నాము టికెట్ తీసుకునేదాకా.
ఆడతావా అది? కూర్చొని ఏమైందిరా? మొత్తానికి ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకున్నాము. అది ఆ కార్డ్లో మనం ఎంతనో ఇక మనీ వేసుకున్నాము. ఇక మనీ వేసుకున్న తర్వాత ఆ కార్డ్ తీసుకొని ఫస్ట్ ఈ కార్ గేమ్ ఉంది కదా, ఈ కార్ గేమ్ని ఆడామన్నమాట. నేను పిల్లలు ముగ్గురు మాత్రం ఎక్కాము. ఎందుకంటే మనకి ఒక మనిషికి ఎంత ఉంటుందో తెలియదు ఎక్కడానికి, అందుకనే ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ముగ్గురు ఎక్కి ఇక గేమ్ని అయితే ఎంజాయ్ చేసాము. ఇక పిల్లలు పెద్దోడైతే భయపడలేదు, చిన్నోడు కొంచెం భయపడ్డాడు. ఎందుకంటే అటు ఇటు ఊగుతుంది బ్రేక్ చేసుకుంటూ, అందుకని వాడు కొంచెం ఇక భయపడి లాస్ట్లో కొంచెం ఇక అలవాటు అయిపోయి ఇక కొంచెం ఇక నవ్వుకుంటూ ఇక ఎంజాయ్ చేశాడు. ఇది ఎక్కువసేపు తిప్పారంటే ఒక 3 నిమిషాల పాటు మాత్రమే తిప్పుతారు. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా వచ్చి గేమ్ని ఆడతారు కాబట్టి అందరికీ వచ్చే విధంగా 3 నిమిషాలు టైం పెట్టుకుని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు అక్కడ నుంచి చూస్తూ వస్తూనే ఉన్నారు. వాళ్ళు తర్వాత దించేసి వచ్చిన వాళ్ళు అట్లేం లేదా? 2 నిమిషాలా 3 నిమిషాలా ఇది? అచ్చా అచ్చా అచ్చా, అంటే ఇక్కడ అట్లనే ఉండాలి అఫ్ కోర్స్. కానీ కాకపోతే వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని తెలిసి చేయి లేపుతూ ఉన్నారు. నేను చూడలే, నువ్వు చూడలే. అసలు చెప్పాలి చెప్పిన వాళ్ళు మళ్ళీ ఎంతమంది ఎక్కువ ఆలోచించాలి. టైం వేస్ట్ అన్నీ అయిపోతుంది. అర్థమైంది అర్థమైంది. ఈ రాత్రి వేస్ట్ టైం వేస్ట్ అయిపోతుంది. బండి కింద పెట్టు బరువు. చిటే చాలు. భయం అవుతుంది అక్కడ. 3 నిమిషాలు నీకెందుకే? నీదొకటి అవి చూస్తే నీదొకటి దొరికినావు. ఎప్పుడో ఒకసారి అమ్మ నాని కూడా ఆపేసిండు. అయిపోయింది అయిపోయింది. మెల్లగా మెల్లగా. జంపింగ్ జంపింగ్ చేయి, వచ్చు కదా నీకు. చెయ్యే jump చేయి jump చేయి jump చేయి.
కాస్ట్ ఏం లేదు. ₹60 అంట. అయ్యో అవసరం లేదు. బాక్సింగా ऊपर इन मारना तावना ये ग्लौज लेते मारना बाते ఏంటి కార్ గేమ్ తర్వాత వేరే కొన్ని గేమ్స్ రౌండ్గా చూసొచ్చిన తర్వాత పిల్లలకు కొంచెం ఫ్రీగా ఆడిపించిన తర్వాత ఇక్కడ మనకి బైక్ గేమ్ అనేది ఉంటుంది. బైక్ రైడింగ్ అనమాట. ఇద్దరిని ఒకటేసారి కూర్చోబెట్టేసి ఇది కూడా మనకి ₹75 అనుకుంటా టికెట్ ఒక్కరికి. ఇక ఒకరికి టికెట్ తీసుకొని ఇద్దరికి ఈ విధంగా కూర్చోబెట్టేసుకొని వాళ్ళకి ఈ విధంగా అయితే గేమ్ ఆడిపించాము. ఇది కూడా మనకి ఎక్కువసేపు ఆడనీయరు. దీనికి కూడా టైం అనేది ఉంటుందండి. ఇది అయిపోయాక నెక్స్ట్ కార్లో అలా అలా మనం కూర్చోబెట్టేసుకొని ఇక లైన్గా ఆడేసుకుంటూ మనం ఎంజాయ్ చేశారండి పిల్లలైతే. कार्ड वो तो टिकट कार्ड का तो दूसर का तो तेरा मैं अरे मंचिक निलवडु इधर 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 पन्नी ఇదేం తీసుకోవాలి లోపలికి పోయి జార్ఖండ్లో ఏమన్నా ఆడిపించుకోరా లాస్ట్లో వెళ్దామా ఇప్పుడు వెళ్దామా అని అడుగుతున్నాను. లాస్ట్లో ఎందుకు అక్కడ హాఫ్ అన్ అవర్ ఇంకేమైనా ఉన్నాయా చూసారా? అదొకటి గేమ్ అదొకటి ఆడిపించండి. ఇదొకటి ఉంది కదా.
ఇక్కడ రోబోటిక్ బొమ్మలు ఉన్నాయి. అక్కడ నిలబడి ఫొటోస్ దిగటంటే వీళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు, దిగట్లేదు. పక్కనే ఇలా మనకి ఆడుకునే బొమ్మలు ఉన్నాయన్నమాట, చిన్నపిల్లలవి. ఇలా లోపల కూర్చొని వాళ్ళు ఆడుకోవచ్చు. వీటిని ఆడరా అంటే ఏదేదో గెలుకుతా ఉన్నాడు. అన్ని చూడండి ఎలా చేస్తున్నాడో. గెలకడంలో వీళ్ళు ఫస్ట్ అనమాట. ఏదైనా రిపేర్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళే. ఇక ఇక్కడ సైడ్ అయితే ఆడడం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక సైడ్కి కార్లు ఆడుకునే ఉంటే అక్కడ సైడ్ వెళ్ళకుండా మేమేం చేసామంటే ఇక్కడ మనకి లోపల అది స్లైడరు, ఇంకా వేరే ఉయ్యల్ లాంటివి, బాల్స్ లాంటివి అన్నీ ఉంటాయి. సో ఇందులోకి తీసుకొచ్చేసాము. ఇక్కడ మనకి 1/2 అవర్ అలా ఉంటుంది టైము. కాకపోతే వాళ్ళు ఎక్కువ జనాలు అయిపోతేనే మనకి పంపించేస్తారు. ఇది మనకి ఫస్ట్ అక్కడ కార్డ్ తీసుకుంటాం కదా, ఆ కార్డ్లోనే మనకి మనీ అనేది వాళ్ళు కట్ చేసుకుంటారు. సపరేట్గా ఏం పే చేయని అవసరం లేదు. వీళ్ళు చూడండి ఎలా ఆడుతున్నారో. ఇక్కడ నుంచి మంచిగా ఉంటుంది. అటు అటు బాగుందా? బన్నీ బన్నీ చెయ్యి మళ్ళీ అదెందుకు? అవునా ఆకు బాగున్నాడు. మెల్లిగా మెల్లిగా ఉండు. బన్నీ కూర్చొని కూర్చొని తొక్కుతాడు. స్టార్ట్ తొక్కు బిడ్డ. కింద కూర్చో, కింద కూర్చొని కూర్చొని తొక్కు. అట్లా ఫాస్ట్గా తొక్కేసాయి, వచ్చేస్తుంది అంతే. కోతులు లెక్క పైకి ఎలా ఎక్కుతున్నారు చూడండి, రివర్స్లో స్లైడర్ పైన. ఎప్పుడైనా ఇలా ఒకసారి తీసుకొస్తే ఇలా ఉంటుందండి వీళ్ళ పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు బయటికి రాము, ఇక కుదిరినప్పుడు అప్పుడప్పుడు వస్తాం కాబట్టి వీళ్ళ చూడండి వాళ్ళ ఆనందమే ఆనందం. స్లైడర్ పైనకించి ఇలా చూడండి జాలీలాగా కనిపిస్తుంది కదా, అది పైనకించి అలా వెళ్తే మనకి కిందకి అటు సైడ్ స్లైడర్ సైడ్ మనకి ఇంకో స్లైడర్ సైడ్ వెళ్తుంది. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే మొత్తం పైనకి ఎక్కేసి మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఇక్కడ చూడండి వాళ్ళు కనిపిస్తారు ఎట్లా వెళ్ళేది. ఇగో మా పెద్దోడు వచ్చేసాడు ఆల్రెడీ. ఈ చిన్నోడు ఏం చేశాడంటే మొత్తం ఇలా ఇగో చూడండి మొత్తం వీడు మొత్తం పైకి ఎక్కేసి ఇటు రాలేక అటు రాలేక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. స్లైడర్ బాల్స్ ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇలా మనకి కింద బాల్స్ లాగా కట్టేసి పైనకించి ఇలా మనకి పైపు కట్టేశారు తాడుతోని. దీని పైనకించి ఇలా కూర్చొని ఊగుతున్నారు చూడండి పిల్లలు. ఇది కూడా బాగుంటుంది, కాకపోతే మనకి కూర్చోవడం రావాలి పిల్లలకి. వాళ్ళు కరెక్ట్ కూర్చుంటేనే ఆడడానికి వస్తుంది, లేకపోతే కింద స్లిప్ అయి పడిపోతారు.
ఈ బాల్స్ పక్కనే స్లైగా చూడండి, ఇక్కడ చిన్న ప్లేస్లో మనకి జంపింగ్ అనేది ఉంటుంది. చూడండి ఏ విధంగా చేస్తున్నారు జంపింగ్. కూర్చో దీనిపైన కూర్చో, రెండు కాళ్ళు పెట్టి కూర్చో. ఆడుకో బాల్. ఇదిగో ఇక్కడ. తొక్కు ఇక, తొక్కు 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 తొక్కుమా సైకిల్. అదే ఇంకా ఇంకా ఇట్లా తొక్కాలి, తొక్కితే పోతుందిరా. వీడికి బాల్స్ దగ్గర కూర్చోవడం రాక వీడు చూడండి ఇలా వెళ్ళిపోతున్నాడు. వెనకాల సైడ్ మనకి బ్యాక్ సైడ్ నుంచి ఇలా మనకి రౌండ్గా తిరగడానికి ఉంటుంది. అలా అటు సైడ్ వెళ్ళిపోయాడు. అటు సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి. ముందుకు వస్తే మనకి ఇలా మనకి ఇది సైకిల్ అనేది ఉంటుంది. ఇది మనకి సైకిల్ లాగా తొక్కితే మనకి ఇది రౌండ్గా తిరుగుతుంది. ఆల్రెడీ నేను మా పెద్దబాబు తొక్కింది చూపించాను కదా. ఈయనకి తొక్కడం రాక చూడండి ఇలా కూర్చుంటున్నాడు. అయితే నేనేం చేశానంటే వీడికి కూర్చోబెట్టేసి నేను దీనిని రౌండ్గా తిప్పాను అనమాట. వాడు కూర్చొని ఇక కొంచెం సేపు ఆడుకున్నాడు. ఇక్కడ చూడండి ఇద్దరు ఆడుతున్నారు కదా. చిన్నోడికి ఇది సరిగా నచ్చలేదు. ఇక వాడు దిగేసి ఏం చేస్తాడంటే పక్కనే ఇలా ప్లాస్టిక్ది ఎలిఫెంట్ బొమ్మ ఉంటుంది. ఇక దాన్ని పట్టుకొని ఒకటే ఎగరడం చూడండి. అటు ఇటు ఆడుకుంటున్నాడు. అసలు వదలేదు దీనికి. ఇంటికి తీసుకొని వచ్చేద్దాం అంటున్నాడు. కానీ వాడికి ఇక తెలియదు కదా. ఇక చాలాసేపు దీంతోనే ఆడుకున్నాడు. తీసుకోపోదా మా ఇంటికి గట్టిగా నచ్చిందా? అక్కడే ఉన్నావు పవిత్. ఇదిగో పవిత్. పవిత్ వస్తుండు, పోలీసు వాడు వస్తుండు. అసలు ఏం చుట్టూ హైదరాబాద్
अब साले के दारेगा बापू ताता भाड़ रे बड़ा देखो देखो गया ఇక లాస్ట్ వచ్చే ముందు ఇద్దరికి ఒకసారి ఇలా జంపింగ్ చేసేసి వచ్చేసాము బయటికి. ఇక్కడ మనం ఈ బాల్స్ కానీ మనకి స్లైడర్స్ కానీ ఆడే దగ్గర నుంచి బయటికి ఒకసారి వచ్చేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళనివ్వరు అనమాట. అక్కడి నుంచి ఇక బయటికి వచ్చేసి ఇంటికి వచ్చేసినాం. వచ్చేటప్పుడు మనకి ఇక్కడ సైడ్కి షాప్స్ అనేవి ఉంటాయి చూడండి. ఇక్కడ మనకి షాప్లో ఇలా బొమ్మలు ఉంటే ఆ బొమ్మ దగ్గరనే నిలబడి ఫొటోస్ దిగారు. ఇది వచ్చేసి మనకి కింద ఎంట్రన్స్ దగ్గర అనమాట ఈ బొమ్మ. అక్కడ దిగి ఫోటో దిగారు. ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే ఈ మాల్లో మనకి లిఫ్ట్ అనేది ఉంటుంది. కింద మనకి పార్కింగ్ ఏరియా నుంచి గ్రౌండ్ ఫ్లోర్ మనకి -1 -2 ఉంటుంది కదా. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ ఏరియా నుంచి పైన ఫస్ట్ ఫ్లోర్కి మాత్రమే ఇది లిఫ్ట్ ఉంటుంది. తర్వాత మనకి అది ఎలక్ట్రానిక్ది ఉంటుంది కదా. మనకి ఆ స్టెప్స్ పైన నిలవడంని మనకి పైనకి తీసుకుపోయి దింపేస్తుంది. అది ఎక్కేసి వెళ్ళాలన్నమాట. మనకి సైడ్కి ఇలా షాప్స్ ఉంటాయి. ఆ షాప్లో మనకి కావాల్సినవి కొనుక్కోవచ్చు. ఇక్కడైతే మనకి చాలా రకాల జెల్లీ చాక్లెట్స్ అయితే ఉన్నాయి చూడండి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. కానీ రేట్స్ మాత్రం టూ మచ్గా ఉన్నాయి. చాలా అంటే చాలా ఎక్కువనే. మనకి బయట దానికంటే లోపల చాలా ఎక్కువ ఉన్నాయి చాక్లెట్స్. కానీ ఏదైనా సరే మనకి చాలా కాస్ట్ అనేది ఉంది. ఇక్కడ మనకి మొబైల్ షాప్ కూడా ఉంటుంది. అన్నీ లైన్గా మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలా మనకి దిగేటప్పుడు లైన్గా ఉంటాయి. ఇక్కడ మనకి బట్టల షాప్స్ కూడా ఉంటాయి చూడండి. ఇక్కడ చూడండి ఒక ఆమె ఇక్కడ ఫిష్ అక్వేరియంలో కాలు పెట్టేసి ఈ విధంగా మనకి కూర్చున్నారు. మనకి ఆ ఫిషెస్ అన్నీ కూడా మనకి కాలు పైన ఉన్న క్రిములన్నీ తినేస్తాయి అనేసి అలా పెట్టినట్టున్నారు వాళ్ళు. చేపలు అయితే చాలా చిన్నగా భలే ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి చూడండి ఇక్కడ మనకి అనేక రకాల సోంపులు అలాగే మనకి ఇక్కడ ఉంటాయి కదా అవిసె గింజలు అవన్నీ పెట్టారనమాట. ఇవి కాస్ట్ ఇక్కడైతే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. ఇది 25 గ్రామ్స్ ఎంతనో ఉందంట. కాకపోతే మేము తీసుకోలేదు, అడగలేదు. కాకపోతే నేను జస్ట్ వీడియోలో షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇక్కడ మనకి కావాల్సిన ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ ఉన్నాయి. కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది మనకి బయట కంటే. ఇక్కడ అన్నీ రూమ్ రెంట్ కానీ ఏసీ కానీ అవన్నీ ఉంటాయి కదా. సో వాటికి కలుపుకొని ఇక వాళ్ళు ఎక్కువనే అమ్ముతారు. ఇక్కడ మనకి చూడండి వాచెస్ ఇంకా పర్ఫ్యూమ్ బాటిల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి నేను ఒక బొమ్మకి రేట్ చూపిస్తాను ఎంత ఉందో. ఈ చిన్న బొమ్మకి రేట్ వచ్చేసి 800 ఎంతో ఉందండి. చూడండి 800. ఇంత చిన్న బొమ్మకి మనకి చూడండి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అసలు చెప్పలేము, కొనలేము. మేమైతే మరి టూ మచ్ అంటే టూ మచ్ కొనే. కానీ చాలా బాగున్నాయి బొమ్మలు అయితే. ఇదే షాప్లో మా ఇద్దరు పిల్లలు ఫస్ట్ నేను చూపించాను కదా ఫోటో, ఇక్కడనే అనమాట దిగింది. ఇలా ఒక పెద్ద సైజు బొమ్మ పక్కన ఇక ఇద్దరిని నిలబెట్టి దింపేసాము ఫోటో, అలాగే వీడియో షూట్ చేసేసాను. ఎక్కువ టైం లేదు, ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి మనకి ఎక్కువ టైం లేకుండే ఇక ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాము. ఒక 2-3 అవర్స్ ఉండేసి ఇక వీళ్ళు చూసి ఒకటే అడగడం అనమాట. అన్నీ తీస్తున్నారు. ఇక్కడేమో రేట్లు ఏమో వాచిపోతున్నాయి. మనకి డీమార్ట్లో అయితే ఇవి 150-200 లోపలనే వచ్చేస్తాయి. కానీ ఇక్కడ మనకి 400-500 అలా ఉంది, ఎక్కువనే ఉంది. ఇక్కడైతే చూడండి లెగ్గిన్ షాప్ లేడీస్ది. మనకి టాప్స్ కానీ లెగ్గిన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నేను ఒక లెగ్గిన్ని అడిగి చూసాను కాస్ట్ ఎంత అనేసి. ఆమె ఆ బ్రాండ్కి 900కి వస్తుందని చెప్పిందండి. మరీ 900 అంటే చాలా ఎక్కువ. ఆ తర్వాత అది అయిపోయాక మనకి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా చాక్లెట్ చూడండి ఎంత బాగా కిందికి వచ్చేస్తుందో. ఇక్కడ చూడండి కింద ఎంత చిన్న పీసులు ఉన్నాయి. మనకి కేక్ పీస్ కానీ లేకపోతే వేరేవి అది ఒక్కటి వచ్చేసి 50 రూపీస్ అంటండి. ఆ 50 రూపీస్ అనగానే ఇక అక్కడి నుంచి నోరు మూసుకొని కిందికి అలా మనం ఆ ఎలక్ట్రానిక్ స్టెప్స్ మీద నిలబడి కిందికి వచ్చేసాము. మొత్తం మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము.
ఇక్కడనే ఫస్ట్ ఫోటో దిగింది. ఇక్కడ మనకి చిన్న ఇది ఇల్లులాగా చేశారు మనకి వరి గడ్డితోని. ఇక్కడ మనకి ఫొటోస్ దిగడానికి బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా ఫొటోస్ అయితే దిగేసి ఇక ఇక్కడి నుంచి మేమైతే బయటికి వచ్చేసాము. ఇది ఈరోజు వీడియో. ఇక్కడ మనకి లిప్స్టిక్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇది లేదు అది లేదు అనకుండా అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. కానీ రేట్స్ అయితే మనం కొనలేమండి, చాలా టూ మచ్ ఉన్నాయి. ఇక రిచ్ పర్సన్స్ మాత్రమే కొంటారు. ఇది వచ్చేసి ఈ మాల్ మొత్తం ఇక బయట వ్యూ అనమాట. ఇలా ఉంటుంది బయట నుంచి. ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ మెయిన్ గేట్ బయటికి ఈ విధంగా మనకి వాటర్ ఫాల్స్ అనేవి ఇవి ఆన్ చేశారు. పైనకి ఇలా మనకి వాటర్ అనేవి పడుతూ ఉంటాయి. ఇక్కడ మనకి కూర్చోడానికి కూడా కొంచెం ప్లేస్ ఉంటుంది. ఇది మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకి